హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో అనాలసిస్ అనే పదానికి వ్యతిరేక పదం అంటే ఆపోజిట్ లేదా యాంటోనిమ్ వర్డ్ తెలుసుకోబోతున్నాము. అర్థం లర్నర్స్, అనాలసిస్ అనే పదానికి వ్యతిరేక పదం తెలుసుకోబోతున్నాము. ఈ అనాలసిస్కు ఆపోజిట్ వర్డ్ సింథసిస్. అర్థం లర్నర్స్, అనాలసిస్కు ఆపోజిట్ వర్డ్ సింథసిస్. ఈ అనాలసిస్కు తెలుగు అర్థము విశ్లేషణ అని అవుతుంది. ఈ అనాలసిస్కు తెలుగు అర్థం ఏమవుతుంది? విశ్లేషణ అని అర్థమైతే వస్తుంది. మరి ఈ సింథసిస్కు తెలుగు అర్థం ఏమవుతుంది అని అంటే సంశ్లేషణ అని అవుతుంది. అనాలసిస్కు తెలుగు అర్థం విశ్లేషణ, సింథసిస్కు తెలుగు అర్థం సంశ్లేషణ అని అవుతుంది. అనాలిసిస్ మీన్స్ విశ్లేషణ కదా. ఈ విశ్లేషణ అంటే ఏమిటి అంటే బ్రేక్ అపార్ట్ మీన్స్ మొత్తం విషయాన్ని భాగాలుగా విభజించి పరిశీలించడాన్ని విశ్లేషణ అనాలసిస్ అని అంటారు. అర్థమైందా? మొత్తం ఒక విషయాన్ని మొత్తం హోల్ పార్ట్ని పార్ట్స్గా డివైడ్ చేసి భాగాలుగా విభజించి పరిశీలించడాన్ని అనాలసిస్ విశ్లేషణ అని అంటారు. అర్థమైందా? మరి సింథసిస్ అంటే అర్థము ఏమి అనంటే వేరువేరుగా ఉన్న భాగాలను కలిపి మొత్తం రూపం ఇవ్వడాన్ని సింథసిస్ అని అంటారు, సంశ్లేషణ అని అంటారు. పుట్ టుగెదర్ అర్థమైందా? సింథసిస్ అంటే ఏమిటి? పుట్ టుగెదర్ అంటే భాగాలుగా ఉన్న పార్ట్స్ని కలిపి దానికి ఒక కొత్త రూపం ఇవ్వడాన్ని, దానికి ఒక మొత్తాన్ని కలిపితే ఏదో ఒక రూపం అయితే వస్తుంది కదా. సో అలా పార్ట్స్గా ఉన్నదాన్ని కలపడాన్ని సింథసిస్ సంశ్లేషణ అని అంటారు. పుట్ టుగెదర్ అని అర్థమైతే వస్తుంది ఈ సింథసిస్కు. అర్థమైందా? అనాలసిస్ అంటే ఏమిటి? విశ్లేషణ అంటే ఏమిటి? ఒక మొత్తాన్ని భాగాలుగా విభజించి దాన్ని పరిశీలించడాన్ని అనాలసిస్ అని అంటారు. మొత్తం విషయాన్ని భాగాలుగా విభజించి పరిశీలించడాన్ని అనాలసిస్ అని అంటారు. వేరువేరుగా ఉన్న భాగాలను కలిపి మొత్తానికి ఒక కొత్త రూపాన్ని ఇవ్వడాన్ని సంశ్లేషణ సింథసిస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కారుని తీసుకున్నట్టయితే కారు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఇంజన్ని, బ్రేకుల్ని, టైర్ని వంటి భాగాలు ఉంటాయి కదా, వాటిని విడివిడిగా పరిశీలించడాన్ని అనాలసిస్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉందనుకోండి, ఆ కారు ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవడానికి ఇంజన్ని, బ్రేకుల్ని, టైర్లు అన్నీ వేరువేరుగా ఉంటాయి కదా, ఆ వేరువేరుగా ఉన్న పార్ట్స్ని పరిశీలించడాన్ని విశ్లేషణ అనాలసిస్ అని అంటారు. అర్థమైందా? ఆ భాగాలన్నింటినీ కలిపి అంటే ఇంజన్, బ్రేకులు, టైర్లు వంటి భాగాలు ఏవేవైతే ఉంటాయో వాటినన్నింటినీ కలిపి ఒక పూర్తి స్థాయి రూపాన్ని ఇవ్వడాన్ని, ఒక పూర్తి స్థాయి కారును తయారు చేయడాన్ని సింథసిస్ సంశ్లేషణ అని అంటారు. ఇప్పుడు అర్థమైందా? మీకు కారు ఉంది కదా, ఆ కారు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసము ఇంజన్ని, బ్రేకుల్ని, టైర్ని ఉంటాయి కదా, దాంట్లో కారులో ఏవేవైతే పార్ట్స్ ఉంటాయో వాటిని పరిశీలించడాన్ని అంటే కార్ని పార్ట్స్గా డివైడ్ చేసి వాటిని పరిశీలించడాన్ని అనాలసిస్ అని అంటారు. పార్ట్స్గా ఉన్న కార్ను పార్ట్స్ విడివిడిగా ఉన్నటువంటి ఆ భాగాలన్నింటినీ కలిపి ఒక కార్ అయితే తయారవుతుంది కదా, ఆ కారును తయారు చేయడాన్ని అంటే పూర్తి స్థాయి కారును తయారు చేస్తాం కదా, అలా చేయడాన్ని అంటే భాగాలన్నింటినీ కలిపి ఒక కొత్త రూపాన్ని, మొత్తానికి ఒక రూపం ఇవ్వడాన్ని సంశ్లేషణ అని అంటారు, సింథసిస్ అని అంటారు. అర్థమైందా? ఇంకొక ఉదాహరణ, ఒక సినిమా ఉందనుకోండి, ఆ సినిమాలో క్యారెక్టర్స్, కథాంశం, నేపథ్యం వంటి భాగాలుగా విడదీసి అధ్యయనం చేయడాన్ని అనాలసిస్ అని అంటారు. అర్థమైందా? మరి సింథసిస్ అంటే క్యారెక్టర్స్,
ఏవేవైతే వేరువేరు ఆలోచనలు, సమాచారము అన్నీ ఉంటాయో, కథాంశము, నేపథ్యము, క్యారెక్టర్స్ అన్నీ కలిపితే ఒక మూవీ అవుతుంది కదా! అలా అన్నీ కలిపేదాన్ని సింథసిస్ అంటారు. మొత్తంగా ఉన్నదాన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసి అనాలసిస్ చేయడాన్ని విశ్లేషణ అని అంటారు. అర్థమైందా? విశ్లేషణ అనాలసిస్ అంటే విడగొట్టి అర్థం చేసుకోవడం అని అర్థము. సంశ్లేషణ సింథసిస్ అంటే కలిపి కొత్త రూపం ఇవ్వడము అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా? అనాలిసిస్ అంటే ఎనాలిసిస్ బ్రేక్స్ ఏ హోల్ ఇంటూ పార్ట్స్. అర్థమైందా? సింథసిస్ అంటే సింథసిస్ కంబైన్స్ పార్ట్స్ ఇంటూ ఏ హోల్ అని అర్థము. అనాలసిస్ అంటే ఏమిటి? బ్రేక్స్ అపార్ట్. సింథసిస్ అంటే ఏమిటి? పుట్ టుగెదర్. అర్థమైందా? కలపడాన్ని సింథసిస్ అని అంటారు, విడగొట్టడాన్ని అనాలసిస్ అని అంటారు. అనాలసిస్ బ్రేక్స్ ఏ హోల్ ఇంటూ పార్ట్స్, సింథసిస్ కంబైన్స్ పార్ట్స్ ఇంటూ ఏ హోల్. అర్థమైందా? విశ్లేషణ అంటే విడగొట్టి అర్థం చేసుకోవడం, సంశ్లేషణ అంటే కలిపి పార్ట్స్గా ఉన్న వాటిని కలపడాన్ని సింథసిస్ సంశ్లేషణ అని అంటారు. అర్థమైందా లర్నర్స్? ఇది ఇవాల్టే అనాలసిస్ అనే పదానికి సంబంధించిన క్లాస్. అనాలసిస్కు ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? సింథసిస్ అవుతుంది. అనాలసిస్కు తెలుగు అర్థం విశ్లేషణ అని అవుతుంది. సింథసిస్కు తెలుగు అర్థం సంశ్లేషణ అని అవుతుంది. అనాలసిస్ మీన్స్ బ్రేక్స్ అపార్ట్ అంటే ఉన్నదాన్ని పార్ట్స్గా డివైడ్ చేసి అర్థం చేసుకోవడాన్ని విశ్లేషణ అని అంటారు. సింథసిస్ సంశ్లేషణ అంటే భాగాలుగా ఉన్న వాటిని కలిపి మొత్తానికి ఒక రూపం ఇవ్వడాన్ని సింథసిస్ అని అంటారు. అర్థమైందా? ఇది ఇవాల్టి క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.